మీరెప్పుడైనా చేస్తున్న పని ఆపేసి విరమించుకోవాలని చూస్తే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఇప్పుడు అతని నెట్వర్క్ 4,500 కోట్లు. అతని పేరు అలెక్ పాండే. అలెక్ పాండే ఈరోజు షారూక్ ఖాన్ ఆస్తుల కన్నా ఎక్కువ విలువైన ఆస్తులు సంపాదించగలిగాడు. అలెక్ పాండే ఆస్తి విలువ 14,510 కోట్లు. అదే షారూక్ ఖాన్ ఆస్తి విలువ 12,490 కోట్లు మాత్రమే. ఒక్కసారి 2014లోకి వెళ్ళి చూద్దాం. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన అలెక్ పాండే, 23 ఏళ్ల వయసున్న అలెక్ పాండే 10-15 మంది విద్యార్థులకు ప్రతిరోజు రోజుకు గంట చొప్పున పాఠాలు చెప్తూ గంటకు 50 రూపాయలు తీసుకుంటూ జీవనం సాగించేవాడు. నేల మీద పడుకుంటూ రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత జేఈఈ NEETకి వీడియో పాఠాలు తయారు చేయాలనే సంకల్పం అతనిలో కలిగింది. ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కోవడానికి అమ్మ దగ్గర నుంచి ఒక 5,000 రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాడు. పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అతన్ని ట్యూటర్గా పెట్టుకోవడానికి కూడా అంగీకరించలేకపోయాయి. అందుకే అతను 2016లో ఫిజిక్స్ వాలా అనే ఒక యూట్యూబ్ ఛానల్ని 0 బడ్జెట్తో ప్రారంభించాడు. ఫోన్తో పాటు 300 రూపాయలకు ఒక ట్రైపాడ్, 200 రూపాయలకు ఒక మైకు కొనుక్కొని రగిలే తపన, బర్నింగ్ డిజైర్స్ తో జేఈఈ NEET కాన్సెప్ట్స్ ను ఎవరైతే 2 లక్షల రూపాయలు కనీసం పెట్టి కోచింగ్ సెంటర్లలో చేరలేని విద్యార్థులకు, అటువంటి పేద విద్యార్థులకు స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, సరళంగా, స్పష్టంగా, అవసరమైతే హిందీలో కూడా చెప్పగలిగే విధంగా వీడియోలు తయారు చేయడానికి పూనుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత అతని ఛానల్లో 15 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, అతని యాప్లో 40 లక్షల మంది విద్యార్థులకు సంవత్సరానికి 3,500 రూపాయల ఫీజు చొప్పున తీసుకొని పాఠాలు చెప్పేవాడు. ఛానల్ను 1,000 కోట్ల రూపాయలకు కొంటామని వచ్చిన వాళ్ళను కాదన్నాడు. తన స్వతంత్రంగా, ఇండిపెండెంట్ గా జీవించాలని. అతని జీవిత కాలంలో 2.8 బిలియన్ల ఫండ్స్ రేజ్ చేశాడు. ఇప్పుడు హరుణ్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 నాటికి 14,500 కోట్లుగా నిర్ధారించారు. 2025 సంవత్సర కాలంలో 223% పెరిగింది అతని ఆస్తుల విలువ. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఆస్తుల విలువ కన్నా ఇతని ఆస్తులే అధికమని తేలింది. షారూక్ ఖాన్ ఆస్తులు 12,490 కోట్లు. షారూక్ ఖాన్ తన ఆస్తులను 30 సంవత్సరాల పాటు బ్లాక్ బస్టర్ సినిమాలు, IPL ఓనర్షిప్ ద్వారా సంపాదించినవి. ఇప్పటికీ అలెక్ పాండే సాధారణమైన షర్ట్లు వేసుకొని చిన్న క్రెటా కారు నడుపుకుంటూ నోయిడాలోని ఒక చిన్న ఫ్లాట్ లో జీవిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ అర్ధరాత్రులు కూడా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పర్సనల్ గా జవాబులు చెప్తూ ఉంటాడు. ఒక మధ్యతరగతి టీచర్ లక్షల మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు తగలయ్యకుండా రక్షించడమే కాక వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాడు. అతని జీవిత ప్రయాణం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పిస్తుంది. ఎవరైతే లక్షల మంది జీవితాలను మార్చదలుచుకుంటారో, డబ్బు మీద ఆశ లేకుండా ప్రభావితం చెయ్యాలనుకుంటారో, వాళ్లకు విజయం దానంతటదే వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ ఒళ్ళో వాళ్తుంది. గుడ్ లక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.